రెజ్లింగ్ సంబంధించిన మీ ప్రస్థానం ఒక్కసారి చెప్పండి. నేను అనుకోలేదు ఒక తండ నుంచి ఒక ఫ్లైట్ ఎక్కుతా అని. రెజ్లింగ్ లో ఎట్లా పిల్లలు ఇంట్రెస్ట్ గా ఉన్నారా? పిల్లలు ఎట్లుందంటే వాళ్ళు ఇంట్రెస్ట్ తో వస్తలేరు. పేరెంట్స్ ఒకటే రిక్వెస్ట్ చేసిందంటే ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగినా కానీ మీ బాల్యంలో చాలా బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఉండాలి. గిన్నె ఉండే, చిన్న గిన్నె, ఏదో టిఫిన్ ఉంటారు, టిఫిన్ ఆ టిఫిన్ తో ఇట్లా కొలిసి ఇట్లా పడేసేటోళ్ళు. అది ఎట్లా ఉండదంటే వాటర్ ఉండేది. అసలు ఏడిపోతుంది అవి ఎందుకు గుర్తుతే. మీరు ఇంత కష్టపడి ఈ స్థాయికి ఎదిగిన తర్వాత ఫాదర్ మదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు? మండలంలో ఒకటి మంచి సన్మాన కార్యక్రమం పెట్టారు సార్. ఇప్పటికే బాధ అనిపిస్తుంది. ఫాదర్ ఉంటే ఇవన్నీ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. రెజ్లింగ్ అనేది చాలా కాలం ఆడినప్పుడు ఏం ప్రాబ్లం వస్తాయి? ఎక్కువ అయితే మీరు చూడండి, యోగేశ్వర్ దత్ చూడండి, సుశీల్ కుమార్ చూడండి, ఈ చెవులు ఇట్లా ఉంటే మేము ఢిల్లీలో అయినా ఏదైనా బస్ ఎక్కినా, ఎక్కడ ప్రైవేట్ బస్ ఎక్కినా పైలవాన్జీ అంటారు. చాలా మర్యాద, రెస్పెక్ట్ ఇస్తారు సార్. వెల్కమ్ టు ఆకేరి న్యూస్. ఒక మారుమూల తండ, కనీస సౌకర్యాలు లేని ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు గుగులోతు అశోక్ కుమార్ గారు. అశోక్ కుమార్ గారు ఇప్పుడు మన ఆకేరి స్టూడియోలో ఉన్నారు. ఆయన వరంగల్ డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ గా ఉన్నారు. అదేవిధంగా వరంగల్ కు కొత్తగా ఇటీవలనే మంజూరైన స్పోర్ట్స్ స్కూల్ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు. అశోక్ కుమార్ గారితో మాట్లాడి అసలు ఈ స్పోర్ట్స్లో మన తెలంగాణ యువతకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, నిజానికి ఒక ఉపాధి అవకాశాలు కూడా లభించే అవకాశం ఉందా, లేదు అవుట్ ఆఫ్ అంటే ఒక ఫ్యాషన్ లాగానే ఈ స్పోర్ట్స్ రంగాన్ని ఎంచుకోవాలా, మనకు ఉండాల్సిన కనీస వసతులేంది, అలాంటి మౌలిక వసతులు మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నవా అనే విషయాల గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఈ మధ్య కాలంలో మీరు డిప్యూటీ డైరెక్టర్గా అంటే ప్రమోషన్ వచ్చిందని తెలిసింది. అంటే బిఫోర్ మీ స్థాయి ఏమంటారు? అంటే ఇంతకుముందు అయితే నేను డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ హన్మకొండ జిల్లా ఉండే సార్. రీసెంట్గా మా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వాళ్ళు నాకు డిప్యూటీ డైరెక్టర్గా ప్రమోట్ చేశారు సార్. అంటే ఫస్ట్ వ్యక్తి గిరిజన్లో ఇప్పటివరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఎవరు కాలేదు. ఫస్ట్ గిరిజన్గా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. గ్రేట్. అంటే ఫస్ట్ ఒక ట్రైబల్ పర్సన్ ఒక ఈ స్థాయికి ఎదగడం అనేది చాలా గ్రేట్. రెజ్లింగ్ ఆటనే ఎంచుకున్నారు కదా, రెజ్లింగ్ సంబంధించిన మీ ప్రస్థానం ఒక్కసారి చెప్పండి. మీరు ఈ మధ్య కాలంలో నేషనల్ ఇంటర్నేషనల్కి సంబంధించిన దానికి కోచ్ కూడా వ్యవహరించిందని తెలిసింది. ఎట్లా దాని ప్రస్థానానికి సంబంధించింది ఒకసారి చెప్పండి. రెజ్లింగ్లో అనేది సౌత్ ఇండియా అనేది చాలా వెనుకబడి ఉంటుంది, అది అందరికీ తెలిసిన ఇష్యూ. ఏంటంటే నేను ఫస్ట్ 2011లో వచ్చినప్పుడు మన స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ కోచ్గా జాయిన్ అయినా. అక్కడ నుంచి నా యొక్క అచీవ్మెంట్స్ ఎప్పటికీ ఓవరాల్ ఛాంపియన్షిప్ కంటిన్యూ ఉండే. ఈ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కంబైండ్ ఉన్నప్పుడు సార్ కరీంనగర్కి ఓవరాల్ ఛాంపియన్షిప్ ఉండే. దాని తర్వాత మన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసింది. 2 ఎగ్జామ్, లెవెల్ 1 లెవెల్ 2 అని కండక్ట్ చేసిండ్రు. అందులో నేను క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళు నా యొక్క టాలెంట్కి చూసి వాళ్ళు ఇండియా టీమ్కి కోచ్గా సెలెక్ట్ చేయడం జరిగింది. 2019లో నేను 2020లో ఇండియా టీమ్ కోచ్గా సోనిపత్లో ఒక 3 months క్యాంప్ చేయడం జరిగింది సార్. అక్కడ నుంచి మన బల్గేరియాలో సార్ వరల్డ్ ఛాంపియన్షిప్ జరిగినప్పుడు బల్గేరియా సార్, అక్కడ సార్ నేను ఫస్ట్ వ్యక్తిగా, ఒక గిరిజన్ నుంచి ఫస్ట్ వ్యక్తిగా, నేను సార్ అనుకోలేదు ఒక తండ నుంచి ఒక ఫ్లైట్ ఎక్కుతా అని. అంత పెద్దగా నేను సార్ అనుకోలేప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినప్పుడు మనకు బల్గేరియాలో సార్ 2 మెడల్ రావడం జరిగింది సార్ మనకు. ఎంతమంది పార్టిసిపేట్ చేశారు మన పిల్లలు? అంటే నేను గ్రీకో రోమన్ టీమ్కి నేను కోచ్గా ఉండే సార్. అందులో 10 మంది వెళ్తారు సార్ టీమ్కి, గ్రీకో రోమన్కి. వారు క్యాంప్లో వచ్చి మనకు 40 members ఉంటారు సార్. మళ్ళీ సెలెక్షన్ చేసి వాళ్ళకు ఇంటర్నేషనల్ తీసుకెళ్తారు. ఈ రెజ్లింగ్ సంబంధించిన ఈ పరిభాష మా అందరికి అర్థం కాదు కదా. ఈ గ్రికోరం అంటే ఏంటి, అంటే ఫ్రీ స్టైల్ అంటే ఏంటి? అయితే ఇందులో రెజ్లింగ్లో 3 ఉంటాయి సార్. ఒకటి ఉమెన్ రెజ్లింగ్ ఉంటుంది సార్, ఇంకోటి ఫ్రీ స్టైల్ ఉంటుంది, ఇంకోటి గ్రికోరం ఉంటుంది. ఫ్రీ స్టైల్ అంటే టోటల్ బాడీ ఎక్కడైనా పట్టుకొని కింద పడేయచ్చు, కాళ్ళు పట్టవచ్చు, చేయి పట్టవచ్చు, ఇట్లా గుంజుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అయితే ఫ్రీ స్టైల్ గ్రికోరం అప్పర్ బాడీ మన పైన నుంచి పైన పట్టుకోవాలి, కింద పట్టరాదు. కాళ్ళు పడితే ఫౌల్ అవుతుంది. మళ్ళీ అప్పర్ బాడీ మాత్రమే, అప్పర్ బాడీతోనే గ్రిప్ తీసుకొని
టెక్నిక్స్ చేయాలి, ఓకే. దానికి గ్రీకో రోమన్ అంటారు. థర్డ్ ఉమెన్స్ రెజ్లింగ్ అంటే ఫ్రీ స్టైల్ సేమ్, ఉమెన్ రెజ్లింగ్ అంటారు, ఫ్రీ స్టైల్ ఎట్లనే ఆడుకోవచ్చు. రెజ్లింగ్ అనగానే ఇప్పుడు హర్యానా పర్టికులర్గా ఉత్తరాదికి సంబంధించిన నార్త్ ఇండియన్లో ఎక్కువ కనబడుతుంది. అది హర్యానా అయితే ఇక ఫేమస్ ఫర్ రెజ్లింగ్ అని అంటారు కదా. దానికి సంబంధించిన దంగల్ సినిమా కూడా వచ్చింది. అవును. అయితే మన తెలంగాణకు సంబంధించిన వచ్చేవరకు రెజ్లింగ్లో ఎట్లా పిల్లలు ఇంట్రెస్ట్గా ఉన్నారా, అమ్మాయిలు ఎక్కువ వస్తున్నారా, వస్తే అసలు ఈ రెజ్లింగ్ సంబంధించిన వాళ్ళకి ఎవరైనా నేర్చుకున్న వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఏమైనా ఉపాధి అవకాశాలు, రేపు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందా? అయితే యాక్చువల్లీ ఏంటంటే సార్, మనకు కమాండ్ స్టేట్ ఉన్నప్పుడు సార్ మనకు కొన్ని స్పోర్ట్స్ స్కూల్స్ ఉండే సార్. ఆ స్పోర్ట్స్ స్కూల్ నుంచి మన పిల్లలు సార్ మంచిగా తయారయ్యారు. ఇప్పుడు నేను ఉన్నప్పుడు సార్ దగ్గర ఎవ్రీ ఇయర్ జాతీయ స్థాయిలో కరీంనగర్ స్టూడెంట్కి 4 to 5 మెడల్స్, నేషనల్స్ మెడల్స్ వచ్చేది. అండ్ స్టేట్లో కంటిన్యూ 20-40 గోల్డ్ వచ్చేది స్టేట్లో. మంచిగా ఉన్నది. దాని తర్వాత సార్ ఇప్పుడు ప్రజెంట్లీ సార్ బాగుంది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్లో సార్ పిల్లలు ఎట్లుందంటే వాళ్ళు ఇంట్రెస్ట్తో వస్తలేరు, పేరెంట్స్ తీసుకొస్తేనే వస్తున్నారు. ఈ పాతకాలంలో మనం ఏంటంటే మనమే ఎక్కడ దొరుకుతారో, ఎట్లా పోదాం, ఎక్కడ ఆడడానికి ఉందని పోయి చూసేటోళ్ళం. ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఏందనేది కొంత మోటివేషన్ అనేది తగ్గిపోతుంది. ఓకే. ఏంటంటే ఈ వీడియో గేమ్కి దానికి బాగా అలవాటు. ఈ తరం పిల్లలకి గేమ్స్ అనగానే ఓన్లీ కంప్యూటర్ గేమ్స్ తప్ప మిగతా గేమ్స్ అనేది అసలు గ్రౌండ్లో గేమ్స్కి అసలు వాళ్ళు ఇష్టంగానే లేరు కదా. లేదు సార్. అంటే మరి ఈ తరం పిల్లలు అట్లనే అయితే నిజానికి చాలా 30 ఏళ్ళలోనే డయాబెటిక్ అవుతున్నారు, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, మొత్తంగా ఒక జబ్బుల మయంలాగా యూత్ మారిపోతున్నారు. అట్లాంటప్పుడు పిల్లలకి ఏ మోటివేషన్తో నిజంగా గ్రౌండ్ వరకు, అంటే ఇంటి నుంచి గ్రౌండ్ వరకు కంప్యూటర్ వదిలేసి గ్రౌండ్ వరకు తీసుకురావాలంటారు? అయితే ఫస్ట్ ఏంటంటే సార్, నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు చెప్పినట్టు 100% సార్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఫస్ట్ పేరెంట్స్ అనేది సైకాలజీ ఫిట్ కావాలి సార్. దీని పర్పస్ అంటే వాళ్ళు ఏంటంటే ఎప్పటికి చదువు అనేది ఒకటి. పేరెంట్స్ సైకాలజీగా అరే ఇప్పుడు గ్రౌండ్ మార్నింగ్ 2 hours వేస్ట్ అవుతుంది, ఈవినింగ్ 2 hours వేస్ట్ అవుతుంది అంటే చదవడు అనేది వాళ్ళకు సైకాలజీ. పేరెంట్స్ బాగా వీక్ అయిపోయారు సార్. ఓన్లీ చదువు సైడే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. దయచేసి నేను పేరెంట్స్ ఒకటే రిక్వెస్ట్ చేసిందంటే 100% నేను ఇప్పుడు మా స్పోర్ట్స్ స్కూల్ పిల్లలు ఉన్నారు సార్, స్పోర్ట్స్ హాస్టల్ ఉన్నారు, స్పోర్ట్స్ స్కూల్ పిల్లలు ఉన్నారు. అదే ఆ పిల్లలు ఎవరు ఉన్నారు బయట జనరల్ పిల్లలతోని మా పిల్లలు ఉంటారు. ఇద్దరికి లాస్ట్ పిల్లలకి పెట్టి ఒక 1 hour ఈయనకు ఒక క్వశ్చన్ ఇద్దాం, 1 hour ఆయనకి ఇద్దాం. ఓకే. ఇద్దరు దాంట్లో ఎవరు చదువుతారు అంటే స్పోర్ట్స్ కూడా చదువుతాడు సార్. ఎందుకంటే గ్రాసింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది ఆయనకి. ఎందుకు ప్రాక్టీస్ చేస్తాడు కదా. స్పోర్ట్స్ ఏ స్పోర్ట్స్ ఆడినా ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్ లో ఆలోచించాలి, టైమింగ్ ఉండదు. ఈ చదువులు అనేది అట్లా లేదు. కానీ బయట ఒపీనియన్ ఏంటంటే ఎవరైతే పిల్లలు ఈ ఆటల మీద పడి దాంట్లో బాగా యాక్టివ్గా ఉన్న వాళ్ళకి చదువు సరిగా రాదు, మార్కులు సరిగా రావు అనేది ఒకటి ఉంటుంది. అది పేరెంట్స్ పుట్టించేది. కానీ ఒక స్పోర్ట్స్ పర్సన్గా నిజంగా ఆడేటోనికి ఒక డిసిప్లిన్ సార్. ఫస్ట్ అయితే 100% డిసిప్లిన్గా వస్తాడు సార్. చదువు సార్ బాగా వస్తుంది. ఎందుకంటే ఆయన టైం ఎక్కువ కేటాయించక చదువు అనేది తర్వాత మళ్ళీ ఏమైనా టైం దొరికినప్పుడు ఎగ్జామ్ టైంలో సార్ వాళ్ళంతా మార్క్స్ ఇస్తాడు. కానీ ఎప్పుడు తక్కువ మార్క్స్ ఎవరు తెలియదు సార్. ఇప్పుడు నా స్టూడెంట్ చెప్తా, అందరు మంచి వెల్ సెటిల్ అయ్యారు సార్. ఇప్పుడు చదువుకున్నారు, నేను బ్యాలెన్సింగ్ తీసుకెళ్ళా. సరే, ఇప్పుడు ఒక్కసారి మీ నేపథ్యం గురించి మాట్లాడుకుందాం. మీరు ఎక్కడ పుట్టిరు, అమ్మా నాన్న వాళ్ళు ఏం చేశారు, మీకెట్లా ఈ అంటే రెజ్లింగ్ పట్ల ఇంట్రెస్ట్ వచ్చింది? అయితే నాది యాక్చువల్ ఏంటంటే సార్, నేను నెల్లికుదురు మండలం సార్, మహబూబాద్ జిల్లా. ఇప్పుడు ప్రజెంట్లీ రతిరామ్ తండాలో చిన్న ఆమ్లెట్ విలేజ్ సార్ మాది. రతిరామ్ తండాలో ఉష్కచంద్ర తండానిలో, మళ్ళీ రతిరామ్ తండాలో మళ్ళీ చిన్న తండా సార్. అక్కడక్కడ తండా ఉంటాయి సార్ మా దగ్గర. ప్రజెంట్లీ సార్ ఇప్పుడు ప్రజెంట్లీ రోడ్ ఉంది కానీ బస్ సౌకర్యాలు లేదు సార్. ఇప్పటికి లేదు. రోడ్ ఉంది, బీటీ రోడ్ ఉంది. గ్రామ పంచాయతీనా? అంటే మాది మా ఉష్కచంద్ర తండా, మాది రతిరామ్ తండా గ్రామ పంచాయతీ. ఉష్కచంద్ర తండా హామ్లెట్. ఎస్ సార్. ఇప్పటికి బస్సులు ఉండవు సార్. ఏమైనా ఉంటే వెహికల్ తీసుకొని పోవాలి. ఎవరైనా వచ్చినా 2-wheeler మీద లేకపోతే ఫోన్ చేసుకోవాలి, తీసుకొని పోతారు. 5 kilometers ఎవరైనా వస్తే తీసుకొని పోతారు. యాక్చువల్లీ అయితే సరే, ఒక మాట ఈ సందర్భంగా, ఇప్పటికి కూడా బస్సు లేని మీ తండా నుంచి, తండాకు తండా అది ఉపతండా అట్లాంటి ప్రాంతం నుంచి వచ్చినప్పుడు మీరు బల్గేరియా, క్యూబా, కజకిస్తాన్ ఇట్లా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఈ ఇంటర్నేషనల్ అక్కడ కూర్చున్నప్పుడు మీకు ఎప్పుడన్నా అనిపిస్తుందా, నేను ఎక్కడ ఏ తండా నుంచి వచ్చినా ఎట్లా వచ్చినా, అయ్యో నా పిల్లలు ఇంకా చాలామంది ఇట్లా రావాల్సి ఉన్నది అని అట్లా అనిపిస్తుందా?
అంటే ఒక్కొక్కసారి ఇది కళ అనుకున్నా సార్. ఆహా, ఎందుకంటే అంత అసలు మన లెవెల్ ఏంది, మన ఒక తండ నుంచి వచ్చినాం. అప్పుడప్పుడు నేను హోటల్లో పండుకున్నా సార్, నిజంగా హోటల్లో పండుకున్నానా, స్టార్ హోటల్లో స్టార్ హోటల్లో పండుకున్నారా, ఇది అసలు నేను నిజమేనా, ఇక్కడ కాంపిటీషన్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ సార్, వరల్డ్ ఛాంపియన్షిప్ కాడ పోయినప్పుడు సార్ అసలు నేనున్నా నా కోచ్ గా నేను చెప్తున్నానా, అట్లా కళ అనేది అనుకునేది అప్పుడప్పుడు. దాని తర్వాత అయిపోయింది సార్, మర్చిపోయేది, నేను పోలేదేమో అనుకునేట్టు. మీరు చిన్నప్పుడు చాలా కష్టాలు పడి ఉండాలి, అంటే అమ్మా నాన్నలు ఇబ్బందులు పడడము, ఆర్థిక పరంగా అన్ని రకాల ఇబ్బందులు పడి ఉండాలి. ఎందుకంటే ఇంత నిజంగా మీరు ఎంత పెద్ద స్టార్ హోటల్ ఇంటర్నేషనల్కి స్థాయికి ఎదిగినా కానీ అట్లాంటి కళలాగా అనిపించడం అంటే మీ బాల్యంలో చాలా బిటర్ ఎక్స్పీరియన్సెస్ ఉండాలి. ఒకసారి మీ బాల్యం గురించి చెప్పండి. అయితే ఫస్ట్ నేను మా ఊరు నుంచి సార్, నేను మా అన్న మా పెద్దనాన్న కొడుకులు మొత్తం ఒక 5గురు మా తండల నుంచి నెల్లికుదురుకి 7 కిలోమీటర్ సార్. 7 కిలోమీటర్ కంప్లీట్లీ రోడ్ లేదు అప్పుడు, చిన్న ఇది బండి బాట ఉండే. బట్ మేమైనా షార్ట్ కట్ నుంచి పోయేటోళ్ళం. బండి బాట దూరం చిన్న, అది ఎంత 5 ఫీట్ల రోడ్ ఏమో ఉండేది, రోడ్ కాదు, జస్ట్ డొంక అంటారు, చిన్నది ఉండేది. అందులో కూడా షార్ట్ కట్ మన పొలాల మధ్య నుంచి చిన్న చిన్న గెట్లు ఉంటాయి కదా, దాని మీద నుంచి పోయేటోళ్ళం. ఒకరోజు పోతుంటే నేను ఏది మన అంతకుముందు యూరియా బస్తా సంచులు ఉండే, దాంతో బ్యాగులు ఉండేది, ఆ బ్యాగులో బుక్కులు ఉండే, అందరు లైన్ గా 5గురు లైన్ గా పోయేటోళ్ళం. ఒకరోజు ఏమైందంటే నేను పోతుంటే కాలు జారిలో పడబడ్డా, పొలంలో పడ్డా. పొలం పడ్డా, మా అన్న వాళ్ళు మళ్ళీ అక్కడ బోర్ నడుస్తుంటే స్నానం చేయించి మళ్ళీ చేసి మళ్ళీ అట్లనే స్కూల్ తీసుకెళ్ళారు. అంటే బట్టలు ఎండాలి కదా, అట్లనే పోతుంది సార్. పాతకాలం ఇవన్నీ ఎక్కడ సార్ బట్టలు, పాతకాలం ఏదైనా మన షార్ట్ ఉండేది, షార్ట్స్ దాని మీద అతకబెట్టి కుట్టి ఇచ్చిన షార్ట్లే తొడుక్కున్నాం సార్. కొత్త షార్ట్లు అంతగానం లేదు, చినిగినా సార్ దాని మీద మళ్ళీ ఏదో ఇంకో క్లాత్ పెట్టి అమ్మ నాళ్ళు కుట్టి పంపించేటోళ్ళు. కొత్త బట్టలు అంతగానే వేసుకునేది అంత లేదు మనకు అంత. అండ్ అక్కడి నుంచి మనము ఫస్ట్ నేను 2nd క్లాస్ వరకు నెల్లికుదురు చదువుకున్నా. దాని తర్వాత మళ్ళీ 3rd క్లాస్కి వచ్చి వర్ధనపేట ఎస్టీ హాస్టల్కి వచ్చాను. అప్పుడు మా ఊరులో అక్కడ ఉంటే అక్కడ తీసుకొచ్చారు మా నాన్న సార్. అక్కడ ఏంటంటే అక్కడ కొంచెం అంత అడవి ఏరియా ఉండే, అప్పుడు అక్కడ ఉండొద్దు, మా కొడుకులు ఏదైనా కావాలని మా నాన్నకు బాగా తపన ఉండే. అయితే మా నాన్న చేసినంటే మన వర్ధనపేట ఎస్టీ హాస్టల్ చేసి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించారు. దాని తర్వాత అక్కడ సార్ ఒక 2 years అక్కడ ఉన్నా సార్. దాని తర్వాత మళ్ళీ అక్కడ నుంచి హైదరాబాద్ మా బావ వాళ్ళు ఉండే, మా బావ మళ్ళీ వర్ధనపేట నుంచి ఎందుకు హైదరాబాద్కి వెళ్ళాను అంటే ఇక్కడ ఎవరు లేరు. మళ్ళీ అక్కడ మా బావ వాళ్ళందరూ ఉండే, ఇది మా మామ కొడుకులు, ఇప్పుడు మా సొంత బావ, మళ్ళీ బెల్లయ్య కానీ మన అన్న మా బెల్లయ్య కానీ పెద్దమ్మ కొడుకు అవుతాడు, ఆయన అందరు అక్కడ ఉండేటోళ్ళు. అప్పుడు మా బాబాయ్ వెనుక మేము అక్కడ వెళ్ళాము. అక్కడ హాస్టల్లో పెట్టారు. హాస్టల్లో ఏంటంటే 2 పూటలు అన్నం పెట్టేటోళ్ళు సార్. మార్నింగ్ పెట్టేటోళ్ళు, మార్నింగ్ పెట్టి ఎట్లా పెట్టేటోళ్ళు, పాతకాలం ఎట్లా ఉండంటే కొంత బాధ అనిపించేది. అన్నం ఇంత ఒక ఏది మన గిన్నె ఉండే, చిన్న గిన్నె, ఏదో టిఫిన్ ఉంటారు, టిఫిన్, ఆ టిఫిన్ తో ఇట్లా కొడిసి ఇట్లా పడేసేటోళ్ళు. అది ఎట్లా ఉండేది అంటే వాటర్ ఉండేది, సరిగా ఉడకదు, వాటర్ ఉండేది. బట్ మేము ఏం చేసేటోళ్ళు అంటే చిన్న 4th క్లాస్ సార్. 4th క్లాస్లో మా అన్న వాళ్ళందరూ ఉండే, అందరికి అంతే పెట్టేటోళ్ళు. 8th క్లాస్లో ఉంటే ఇట్లా పెట్టంగానే సగం ఏమైందంటే అందులోనే మళ్ళీ పోవాలి లైన్గా, అక్కడ సాంబార్ వేస్తారు, కర్రీ వేస్తారు, అండ్ మన కర్డ్ వేస్తారు పల్చది, అన్ని ఒకటిసారి వేసుకోవాలి సార్, మళ్ళీ ఇంకోసారి వేయరు. అన్ని ఒకటిసారి వేసుకోవాలి ప్లేట్లో, లేకపోతే కొడతారు పెద్దోళ్ళు, ఇంకోసారి వస్తాయి. ఇప్పుడు చూస్తే బాధ అనిపిస్తుంది సార్ నిజంగా, అసలు ఏడిపోతుంది అవి ఎందుకు గుర్తుతే, అసలు ఎట్లా అండ్ల నుంచి ఎట్లా వచ్చినామని సార్ బాధ అనిపిస్తుంది. అది తినేసిన తర్వాత ఒక్కొక్కసారి మధ్యలో అన్నం లేకపోతే ఒకటిసారి తినేటోళ్ళం సార్, అన్నం ఒకటిసారి తినేసేటోళ్ళము, మధ్యాహ్నం సరిపోకపోయేది. ఎట్లా మరి అట్లాంటప్పుడు 2 పూటలతోనే తినే ఉపవాసం. మళ్ళీ ఏదైనా స్కూల్లో టీచర్ అడిగితే టీచర్లు ఎక్కడైనా తిన్నా మేడం అని చెప్పేటోళ్ళం. ఎప్పుడైనా దొరికితే వాళ్ళు పెట్టేటోళ్ళు పాపం, వాళ్ళు ఎప్పుడు దొరికినా అనుకో మనం వాళ్ళు పెట్టేటోళ్ళు. బట్ మనల్ని అర్థం చేసుకొని మేము తిన్నాం మేడం అని చెప్తాం, హాస్టల్ పోయినా మేడం తిన్నాం మేడం అని చెప్తాం. మీరు స్కూల్కి వెళ్ళే ముందు మార్నింగ్ తినడము, మధ్యాహ్నం ఉండదు సార్, మధ్యాహ్నం ఇది పెట్టిన అన్నంలో ఉంచుకోవాలి. ఇప్పుడు పెడతారు కదా సార్, ఇంత మార్నింగ్ పెట్టిన దాన్ని సగం ఉంచుకోవాలి. ఎప్పుడైనా ఎక్కువ పెట్టిరనుకో సగం ఉంచుకుంటాం, సగం ఉంచుకుని ప్లేట్లో ఉంచుకుంటాం. అప్పుడు గిన్నెలు టిఫిన్ ఏముండదు, అది రూమ్ లో పెట్టేసి టవల్ పైన కప్పి పోయేటోళ్ళం. ఫ్యాన్లు ఉండకపోయే సార్, దోమలు ఫుల్. అట్లా 8th క్లాస్ వరకు చదువుకున్నా సార్ అక్కడ. ఎప్పుడైనా మళ్ళీ ఆ హాస్టల్ మీరు ఈ స్థాయికి ఎదిగిన తర్వాత ఎప్పుడైనా వెళ్ళిరా చూడాలి సార్? ఇప్పుడు చాలా బాగుంది సార్, సన్న బియ్యం పెడుతున్నారు సార్,
3 పూటలు అన్నం పెడుతుండ్రు సార్. ఆహా. అప్పుడు సన్న బియ్యం లేదు సార్, ఆ. ఏం లేదు సార్. అప్పుడు అసలు బాధ అనిపిస్తుంది అంత. ఎప్పుడైనా మీరు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉన్నారు అక్కడ హైదరాబాద్ హాస్టల్? 8th క్లాస్ వరకు ఉన్నా సార్. ఓకే. మళ్ళీ 9th బాగా బాధ అనిపించి ఏడ్చిన సందర్భాలు ఏడ్చింది సార్ చాలా సార్. అక్కడ పెద్దోళ్ళు అంతా ఏంటంటే తిండి ఒకటి దొరకకపోయింది సార్. బట్ మనం ఏంటంటే తిండి కొరకు కాదు మనం ఇక్కడ వచ్చింది, చదువుకొని ఏదన్నా ఏదో ఒకటి కావాలి. ఈ ఏదో ఒకటి ఎగ్జాంపుల్ మన తండలో పోయి అరే పలానా కొడుకు లప్పతి కొడుకు అరే ఏదో చేస్తున్నాడు అన్నట్టు ఉండాలని తపనతోని బాగా కష్టపడేది సార్. సిన్సియర్ ఉండేది, కష్టపడేది. దాని తర్వాత మళ్ళీ 8th 9th దుగ్గొండికి వచ్చాం సార్. అమ్మ నాన్నకి ఎప్పుడైనా ఇట్లా మరి తిండికి ఇబ్బంది అవుతుంది లేకుంటే చాలా కష్టం అవుతుంది అని అట్లా వాళ్ళతో పంచుకుంటే వాళ్ళ షేర్ చేసుకుంటే వాళ్ళ అమ్మకు చెప్పాము. అమ్మ ఏడిసేది, ఏడుతుందని మేము ఎక్కువ చెప్పాము. నాన్న అయితే చెప్తాము, బట్ నాన్న కొట్టేటోడు. ఎందుకంటే వానికి తెలుసు ఇప్పుడు ఇక్కడ మేము ఎందుకు చెప్తాం అంటే సార్ మేము ఇక్కడ ఉండిపోవాలి, అక్కడ పోము అన్న పెడతారు అని నాన్న చెప్తాము. బట్ నాన్న కొట్టేటోడు. ఎందుకు ఆయనకు తెలుసు ఇక్కడ ఉండిపోతే చదువుకోరు, తండలో ఉండిపోతే చదువు. మేము తండలో ఉండాలని, చిన్న పిల్లలు కదా సార్, మేము తండలో ఉండిపోవాలని మేము ఆశ ఉండే. ఆయన ఆడుకుంటుండే ఈయన ఆడుకుంటాడని ఆశ ఉండే. ఇప్పుడు మా నాన్న కాంప్రమైజ్ కాలే. జనరల్గా తండాలో అయితే చాలా మందిలో ఏంటంటే కొంచెం ఎదిగిన తర్వాత పిల్లలు నాకు తోడుగా వ్యవసాయ పనులలో ఉంటారు, లేదా కూలి పనులు చేసుకుంటే కూలి పనులు చేసుకోవాలంటారు. కానీ ఫాదర్ కొంచెం డిఫరెంట్గా ఆలోచించినట్టుంది కదా. అంటే ఆయన కఠినంగా కొట్టినా మీ భవిష్యత్తు కోసము ఆలోచించి అరే ఇక్కడ ఉంటే పిల్లలు చెడిపోతారు, నా పిల్లలు చదువుకోవాలి అని ఆలోచించారు కదా. ఎందుకని ఆయనకు అంత అంటే యాక్చువల్ ఏంటంటే సార్ మా చిన్నాయనకు మా నాన్నే చదివిపించాడు. మా చిన్నాయన మా నాన్న కొంచెం చదువుకున్నాడు. ఆ పాతకాలంలో ఎక్కడో పోయి అక్కడ చదువుకున్నాడు. అండ్ భూమి లెక్కలు చేసేటోడు, కొంత ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో భూమి లెక్కలు బావి లెక్కలు కొలతలు చేసేటప్పుడు మా నాన్న మా కొడుకులకి ఇక్కడ ఉండొద్దు, అదంతా అడవి ఏరియా ఉండే సార్ అప్పుడు మాది, ఇక్కడ ఉండొద్దు, ఈ ఏరియాలో ఉంటే అంత ఆగమైపోతారు, ఎక్కడ పోతారో తెలియదు, ఏదైనా చదివియాలి అని చెప్పి మాకు ఇక్కడ ఏది తండాల నుంచి ఫస్ట్ బయటికి వెళ్ళగొట్టాలనేది ఉండే. మా నాన్న చదువుకుంటారు ఏదో ఒకటి చేస్తారనేది తపన ఉండే సార్. ఒకటి మీరు ఇంత కష్టపడి ఈ స్థాయికి ఎదిగిన తర్వాత ఒక ఇంటర్నేషనల్ స్థాయికి ఇట్లా ఎదిగి ఉన్న తర్వాత ఫాదర్ మదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్లకు చెప్పినప్పుడు అంటే వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు, వాళ్ళు ఏమనుకున్నారు? సార్ పెద్ద ప్రోగ్రామ్ పెట్టారు సార్ మా తండలో. ఫస్ట్ టైం పోయినప్పుడు క్యూబాకు పోయినా, ఇది ఇంటర్నేషనల్ కాదు, 2030లో నేను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మన తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి నేను ఒక్కటి సెలెక్ట్ అవుతా సార్. ఇది కోచెస్ హై లెవెల్ ట్రైనింగ్ కోర్స్ అని అడ్వాన్స్ ట్రైనింగ్ కొరకు 6 months కి నేను క్యూబాకు పోతా. అప్పుడు పెద్ద ఎత్తున ఇండియన్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసింది సార్. అందులో మొత్తం మేము పోయింది 22 members పోయాం సార్. అందులో ఒక్కడిని నేను ఇండియా లెవెల్లో పోయినప్పుడు సార్. తర్వాత వచ్చిన తర్వాత అందరు తండ వాళ్ళే అరేంజ్ చేసి వాళ్ళే అంత చేసి మండలంలో ఒకటి మంచి సన్మాన కార్యక్రమం పెట్టారు సార్ అక్కడ. అప్పుడు ఫాదర్ కానీ మదర్ కానీ ఎట్లా? ఫాదర్ లేరు సార్ అప్పటికే, 2008లో జరిగారు. ఇప్పటికే బాధ అనిపిస్తుంది. ఫాదర్ ఉంటే ఇవన్నీ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంటే మీ స్థాయి మీరు ఏది ఉద్యోగం వచ్చిన స్థాయి వరకు డిగ్రీలో చనిపోయారు సార్. ఎట్లా చనిపోయారు? కొంత హెల్త్ ప్రాబ్లం ఉండే సార్. బాగా అది ఇప్పుడు ఉంటే ఎప్పుడైనా ఈ స్థాయికి ఎదిగిన తర్వాత ఆయన ఇంకా మంచిగా చూసుకునేవాడిని అని ఇట్లా అని అనిపిస్తుందా ఎప్పటికీ? చిన్నప్పటి నుంచి మనకు చాలా ఇది చేశాడు సార్. ఏదున్నా దగ్గరుండి, పైసలు కావాలన్నా ఏదన్నా దగ్గరుండి చేశాడు సార్. ఉంటే బాగుండు సార్. బాధ ఈ స్థాయికి ఎదిగిన ఇక్కడ ఆయన కొంత అంటే నా కొడుకు ఇట్లా ఉన్నారు అని కొంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మా ఓన్ బావ డైరెక్టర్, ఆయన సార్ హాస్టల్లో ఉన్నాడు. ఆయన ఇప్పుడు డైరెక్టర్, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ సార్. ఆయన మంచి పెద్ద పోస్ట్. మా ఇంకో అన్న టీచర్. ఇప్పుడు మా నాన్న ఉంటే ఈ ఎదుగుదలని ఆయన చూడలేదా? చూడలేదు సార్. మీ అన్నయ్యది కానీ మీరు కానీ అది చూడలేదు సార్. మా బావకు అందరికి ఒకటేసారి జాబ్ వచ్చింది సార్, ముగ్గురికి. మా నాన్న 2008లో జరిగారు సార్. అది ఒక్కసారి ఇట్లా నాన్న మీరు ఇంత కష్టపడి నన్ను చదివిస్తే అంటే మంచి కార్లో తిరిగేటాడు. ఆయనకు ఆశ ఉండే. నేను అప్పుడే మేమున్నప్పుడే కార్లో తిరగాలి, నేను కారు కొంటా. మా అమ్మకి తిట్టాడు, నేను కారు కొంటా, నేను అంటే ఏమి ఉండకపోయేది కానీ మా మాటల్లో ఉండేది. ఆల్టో కార్, అప్పుడు ఆల్టో ఉండే, ఆల్టో కార్ కొంటా అంటే మాటల్లో ఉండే. అమ్మ పుట్టిగా నీ మాటలు వద్దని అమ్మ తిట్టేది. కానీ ఇప్పుడు అనిపిస్తే నాన్న అన్నందుకన్నా ఎంత పెద్ద కార్లో నేను తీసుకుపోయి ఏదంటే అది చూపిద్దును అని ఎక్కడైనా సార్. ఫారెన్ సార్ తీసుకెళ్ళేటోళ్ళు సార్. వాళ్ళ త్యాగమే మిమ్మల్ని ఇక్కడ నిలబెట్టింది.
అయితే అమ్మకి మరి ఆ నాన్న చేయలేని పని అమ్మకు చేసి చూపిస్తున్నారా? 100% సార్. ఆ. అమ్మ ఏది కావాలంటే మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోతాం. మ్యాక్సిమం సండే ఏదైనా ఇంటికి పోయి వస్తా. ఇక్కడ నుంచి జస్ట్ 50 కిలోమీటర్స్ సార్. ఏదన్నా కావాలి అమ్మ వస్తుంది. మీకు ఎట్లా ఈ రెజ్లింగ్ పట్ల ఇంట్రెస్ట్ వచ్చింది? ఏదో ఒక గేమ్ ఆడాలని ఉండే సార్. జేఎన్ఎస్ స్టేడియం సార్, బాస్కెట్ బాల్ కోర్ట్ ఉందా, దాని పక్కనే స్టెప్స్ ఉంటుంది. స్టెప్స్ మీద పండుకున్నా సార్. నాన్నకు హింట్ ఇచ్చాను, నేను ఇట్లా సెలెక్ట్ అయినా అని చెప్పాడు. స్టేట్లో ఇట్లా అయినా అంటే నేషనల్ పోయింది ఎవరు తెలియదు. అరే మీ కొడుకు ఇట్లా ఫోటో పడ్డది, మీ కొడుకు అక్కడ ఆడుతున్నా అంటే అవునా అని మా నాన్న ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. పేపర్ జేబులో కట్టుకొని ఊరు మొత్తం చెప్పిండు సార్. ఏ మెట్ల మీద పడుకున్నారు, తిండి లేకుండా చలిలో పడుకున్నారు. అదే జేఎన్ఎస్ స్టేడియం ఒక ఆఫీసర్గా మీరు అక్కడికి వచ్చినప్పుడు ఏమనిపించింది? అక్కడ నేను ఇక్కడ పడుకున్నా అని దగ్గరికి పోయినరా, మీరు చూసిరా? అది హ్యాపీ వేరే ఉంటుంది సార్.